శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు 9వ తేదీ నవంబర్ నుంచి 15వ తేదీ నవంబర్ వరకు గల కాలానికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యూతులు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకుంటూ వాటి యొక్క ఫలితాలను తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రుడు, కర్కాటక రాశిలో గురువుగారు ఉన్నారు, సింహరాశిలో కేతువు, ఇక తుల రాశిలో శుక్ర రవి, కుజ బుధులు వృశ్చిక రాశిలో బుధుడు వక్రించి ఉన్నాడు. రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉండగా శని గారి యొక్క వక్రించిన స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 15వ తేదీ నవంబర్ నాడు గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. చంద్రుని యొక్క గమనము ప్రతి 2 రోజులకి మారుతూ ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క గమనము మటుకు మారి ఉన్నది కన్యా రాశిలోకి. అలాగే శని గారి యొక్క వక్రత పోయింది, ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి దృష్టిని పెట్టారు. ఇవి గ్రహస్థితులు కాగా గురువు గారి యొక్క స్థితి ఉచ్చస్థానంలో ఉంటూ బుధ కుజుల మీద పంచమ దృష్టి పడుతోంది. అలాగే నవమ దృష్టి శని గారి మీద మీన రాశి మీద పడుతుంది. శని గారి యొక్క దృష్టులు రాసుల మీదే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. కుజుని యొక్క 4వ దృష్టి రాహు గారి మీద పడుతోంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విశేషాంశం. అలాగే అష్టమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఇవి గ్రహాల యొక్క దృష్టులు కాగా వీటి యొక్క ఫలితాలు గురువు గారికి సంబంధించి ఉచ్చస్థానంలో ఉన్నారు, పంచమ దృష్టి చేత బుధ కుజులని చూస్తున్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ఏ ఏ రాసుల వారికి ఈ రకమైన ప్రయోజనం వస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే బుధ కుజుల యొక్క సమ్మేళనము ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత వ్యాపారము, భూములు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రవి గారి యొక్క స్థితి నీచ పడుతూ నీచ భంగం అయి ఉన్న కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఏ ఏ రాసుల వారికి అవి తగ్గుతాయి అనేది మనం మళ్ళీ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ మార్పులు లేని కారణం చేత దృష్టికి సంబంధించి శని గారి యొక్క దృష్టి పూర్ణ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి జయించడానికి యోగా చెయ్యాలి. ఇది ప్రతివారు చేయవచ్చు, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలు రవి శుక్రులు కానీ బుధ కుజులు కానీ ఇవి మంచి సమ్మేళనాలు కాబట్టి తద్వారా మంచి ఫలితాలే మానవాళికి కలుగుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక గురువు గారి దృష్టి శని గారి మీద కూడా పడుతుంది అనుకున్నాం కదా. దీనికి సంబంధించి శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం ఇవి చాలా చాలా మంచి పద్ధతులు. ఇంకా తగ్గుతాయి ఆ చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఏ రాసులకైనా కానీ ఆ ఫలితాలన్నీ తగ్గుతాయి. ఎందుకంటే గురువు గారి దృష్టి ఉన్నప్పుడు ఏ గ్రహం అయినా సరే ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఆ గురువు యొక్క గురుత్వానికి లోబడి ఉంటుంది అనమాట. కాబట్టి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడం కోసం మరింతగా ఆ గ్రహాలకి గనక మనము స్తోత్ర పారాయణలు లేదా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెడదాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి 2 గ్రహాల యొక్క ఉనికి ఈ వారం అంతా కూడా మేలు చేస్తోంది. అది షష్ఠ స్థానంలో రవి గారు బాగున్నారు, ఇక ఏకాదశంలో శని గారు బాగున్నారు. ఎప్పుడైతే 2 గ్రహాల అనుకూలత ఉందో అన్ని విధాలా బానే ఉంటుందండి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. కానీ 7 గ్రహాల వ్యతిరేకత ఉంది కదా. మరి ఈ 7 గ్రహాల వ్యతిరేకతని ఏ విధంగా తట్టుకోవాలి అంటే లలితా సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చెయ్యాలి. అలాగే ఇష్టదేవతని తప్పనిసరిగా ఆరాధించాలి. కుటుంబం గురించిన శ్రద్ధ బాగా తీసుకోవలసి ఉంటుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు లేవు, సంతాన రీత్యా కూడా మీరు ఇప్పుడు ఏమీ
మాట్లాడేటటువంటి కాలం కాదు ఇది. చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అనారోగ్యం ఏమన్నా ఉంటే అది ఆరోగ్యానికి దారితీస్తుంది. అలాగే మీరు తీసుకునేటటువంటి స్థిరమైన నిర్ణయాలు ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునః ఆలోచించవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. రుణభారాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా మీరు ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది ఆరోగ్య రీత్యా అవ్వచ్చు, ఏదన్నా అప్పుల రీత్యా అవ్వచ్చు, లేదన్నా ఏదన్నా మాట ఇచ్చి లోగడ నీకు ఇంత ధనం ఇస్తాను అని చెప్పి ఉండొచ్చు. ఆ మాట తీర్చుకోవడం కోసం మీరు మాతృమూర్తి గారికి లేదా మాతృవర్గ బంధువులకి ధనం ఇవ్వవలసి రావచ్చు. ఏ విధంగా అయినా మాతృమూర్తి వర్గానికి కొంత ధనము మీ చేతి గుండా వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. పూర్తిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ అనుకూలత అనేది చాలా చాలా తక్కువగా కనిపిస్తోంది. కలహాలు రావడానికి అవకాశం ఉంది, దుఃఖం కలగడానికి అవకాశం ఉంది, కొంత వియోగం. భార్య గారైనా దూర ప్రాంతానికి వెళ్ళిపోతారు, లేదా భర్త గారైనా దూర ప్రాంతానికి వెళ్ళిపోతారు. లేదు మేము ఎక్కడికి వెళ్ళట్లేదండి, అయినా మా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటే ఇంట్లోనే మౌనంగా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారు. అలాంటి పరిస్థితి అయినా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా కొంత అనుకూలమైన కాలం కనిపిస్తోంది. ఊహించని విధంగా ధనలాభాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకి మీరు వెళ్ళేది కనిపిస్తోంది. దైవ కార్యాలకి ఏదైనా ధనము ఖర్చు పెట్టడము, దైవ దర్శనాలు చేసుకోవడము, ప్రయాణాలు చేసి రావడము ఇత్యాదివన్నీ కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుని వస్తున్నా ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు పెట్టుకోలేదు, మాట్లాడట్లేదు, నా పని ఎంతవరకు అంతవరకే అనేటట్టుగా ఉన్నాను అని చెప్తారు. అలా ఉండడం వల్ల మీకు చాలా మానసికమైన ప్రశాంతత లభిస్తోంది అని చెప్పచ్చు. ఈ వారం రెండు గ్రహస్థితులు బాగున్న కారణం చేత మనోబలం తగ్గకుండా చూడండి. చేసే పనులలో చాలా విపరీతమైనటువంటి శ్రద్ధతో చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ జీవితంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ కనబడుతూ ఉంటాయి. అలాగే ఐకమత్యం తక్కువగా కనబడుతూ ఉంటుంది. విద్యార్థులు తమ యొక్క విద్యా అభ్యాసాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేయవలసి ఉంటుంది. అలాగే స్త్రీలకి సంబంధించి కూడా ఎక్కువగా గణపతి ఆరాధన చాలా చాలా మంచిది. స్థిరచరాస్తుల వృద్ధి కోసం ఇంకా కష్టపడవలసిందే కనిపిస్తోంది. సో వ్యవసాయదారులు కూడా ఎక్కువ కష్టపడుతూ ఉండేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ ధనము అనుకూలించే కాలం. అంటే మీ కష్టానికి సరిపడా ధనం వస్తుంది అని చెప్పి తెలియజేయచ్చు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికే చంద్రుని యొక్క స్థితి సంచార విశేషం చేత ఏమైనా మంచి మార్పులు ఉన్నాయా అంటే అంతగా మంచి మార్పులు అయితే ఏమీ లేవు. మనోవిచారం మటుకు మెండుగా కనిపిస్తూ ఉంటుంది. యోగా చెయ్యండి, చెప్పిన పరిహారాలు తప్పకుండా చేసుకుని ప్రశాంతత కలిగేటట్టుగా మీ జీవితాన్ని మీరు ప్రణాళికాబద్ధంగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.